హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఏరువాక పౌర్ణమి పండుగ ఉందని మా తమ్ముడు ఇంటికి వెళ్ళింది కదా. మళ్ళీ ఈరోజు రిటర్న్ హైదరాబాద్ వచ్చింది అనమాట. మా అమ్మ చూడండి ఎన్ని ఐటమ్స్ చేసి పంపించిందో. ఇవి వచ్చేసి అత్రాసలు, వచ్చేసి భక్ష్యాలు, ఇవి వచ్చేసి రొట్టెలు, చికెన్ లెగ్ తినమని పంపించింది. పల్లీలు. మా తమ్ముడు ఏమన్నాడంట, అమ్మ నువ్వు నన్ను పండగ పిలిచలేదు, నీ బిడ్డకి అన్ని సామాన్లు మోసుకోవడానికి పిలిచినావు అన్నాడంట. మా అమ్మకి ఎంత ఓపిక చూడు, ఒలిసి అప్పటికప్పుడు కాల్చి పంపించింది. ఇది ఎందుకు కారంపొడి అనుకోవద్దు, హాస్టల్ ఫుడ్తో కంపేర్ చేసి ఈ పల్లీల కారంపొడి బెటర్. అట్లీస్ట్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. చికెన్ అందుకే అనేది ఎంతైనా అమ్మ అమ్మే. వయమ్మ, మా అమ్మకి ఎంత ఓపిక చూడండి. అమ్మకున్నంత ఓపిక ఎవరికి ఉండదు. 1 నైట్లో ఇవన్నీ వేసి పంపించింది. నేను ఏం వద్దులే నాకంటే కూడా ఇన్ని వేసి పంపించింది చూసారా. ఇవన్నీ మోసుకురాలేక నాకు చేతులు నొప్పి పెట్టినాయి. ఇంకొకటి ఉంది మీకు చూపించేది. ఇది వచ్చేసి మా తమ్ముడు బీచ్వల్ జాతరలో నా కోసం తీసుకున్నాడు అనమాట. దిస్ వన్. వావ్, ఎంత ముద్దు ఉందో. వేసుకొని చూపిస్తాను. ఏదైనా మనకి కొత్తది వచ్చినప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్కే వేసుకోవాలి, ఓకే. మా తమ్ముడు ప్రేమతో నా కోసం ఇది ఇచ్చింది. నాకైతే చాలా నచ్చింది. నేను కూడా ఇంత మంచిగా కొనలేనేమో. ఈ రోజుకి ఇంకా మనకి హాస్టల్లో ఫుడ్ తినే బాధ తప్పింది. సరిపోతుంది అందరికి. కనిపిస్తుంది బా, చూడండి ఎంత అందంగా ఉందో. ఇదైతే ఇంత అందంగా ఉన్నాయంట్రా. కొన్నిసార్లు ఆమె నాకే తెలుసు. పండగ రోజు ఒక్కతే అన్ని పనులు చేసుకొని మళ్ళీ నైట్ అంతా మేల్కొని ఇవన్నీ వేసి మళ్ళీ పొద్దున్న లేచి చికెన్ రొట్టెలు చేసి పంపించింది. ఏం చేస్తాం, మా తమ్ముడు రొట్టెలు లేకపోతే నాన్ వెజ్ తినాడు అనమాట. ఆయన కోసం రొట్టె చేయాలి. భక్షాలు ఎట్లున్నాయి గైస్? నిజంగా భక్షాలు అయితే నోర్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంత మంచిగా ఉన్నాయి. అంటే దీంట్లో అమ్మ ప్రేమ కూడా యాడ్ అయింది కాబట్టి అంత స్వీట్, అంత సాఫ్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అత్రాసలు ఉన్నాయి, నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి. మా సైడ్ అయితే అత్రాసలు అంటాం, మీరు ఏమంటారు అరసలు అంటారా ఏమంటారో మాకు తెలీదు, కామెంట్ చేయండి. మా అమ్మ ప్రేమంతా మాటల్లో చెప్పలేకపోతున్నా, నాకు సంతోషం అవుతుంది అంతగానో. చాలా బాగున్నాయి, ఇట్లా స్మూత్గా.